హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో అయితే మనకి బ్యాక్ నెక్, పార్ట్ నెక్ ఉంటుంది కదండి. పార్ట్ నెక్ పెట్టుకున్న తర్వాత ఫ్రంట్ ఏమో క్రాస్ కటింగ్ నార్మల్ బ్లౌజ్ లాగా స్టిచ్చింగ్ అయితే చేయమన్నారనమాట. అయితే ఇలా చేసినప్పుడు కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళకి ఫ్రంట్ అనేది పట్టేసినట్టుగా వస్తుంది. చాలామంది అయితే నాకు చెప్పారండి. నేను చాలామందికి టైలరింగ్ కూడా నేర్పించిన తర్వాత ఇక్కడైతే టైట్‌గా వస్తుంది అన్నట్టుగా చెప్పారు. ఇప్పుడు ఈ బ్లౌజ్ చూపిస్తున్నాను గదా! ఇదైతే నీట్‌గా రాలేదండి ఫ్రంటు. ఇది ఎలా సెట్ చేసుకొని కటింగ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూపిస్తానండి. ఇప్పుడు ముందుగా అయితే మనము హ్యాండ్స్ కటింగ్ అయితే చూసుకుందాము. ముందుగా మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి. హ్యాండ్స్ కటింగ్ చేసుకునే ముందు మనకి ఎక్స్ట్రా క్లాత్ ఉంటుంది గదా! ఎక్స్ట్రాగా వస్తుంది గదా! అదైతే ఒక మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత హ్యాండ్స్ పొడవైతే తీసుకోవాలండి. హ్యాండ్స్ పొడవు తీసుకునేటప్పుడు ఇక్కడ చూడండి, ఇది కూడా సరిగా రాలేదనమాట. 1 ఇంచ్ అనేది ఇలా క్రాస్‌గా వచ్చింది. ఇలా రావడం వల్ల బ్లౌజ్ అనేది పట్టేసినట్టుగా ఉంటుందండి. నేను ఎక్కువగా బాడీ మెజర్‌మెంట్సే తీసుకుంటాను. ఇలా ఆర్మ్ దగ్గర సంకలో లాగినట్టుగా ఉంటుందనమాట. ఇలా షోల్డరు కుట్టు కూడా సరిగా రాలేదు. అయితే నేను లేనని చెప్పి పక్కన ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. అయినా మనం మెజర్‌మెంట్స్ తీసుకొని బ్లౌజ్ ఎలా ఉందో అలా అయితే కటింగ్ చేయను కదా అని చెప్పి దీంతోటే కటింగ్ అయితే చేస్తున్నానండి. ఓన్లీ లూజులు మాత్రమే మనం తీసుకుంటాం, కొలతలు మాత్రమే. ఇప్పుడు హ్యాండ్ పొడవు కంటే 2 ఇంచెస్ 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారండి. హ్యాండ్ పొడవు కంటే మనకి మెజర్మెంట్‌కి ఇచ్చిన బ్లౌజు హ్యాండ్ పొడవు కంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టమన్నారు. హ్యాండ్స్ పొడవు కొలుచుకున్న తర్వాత మనం ఖర్చులకు 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోవాలి. అలాగే మనకి పొడవు పెంచమన్నారు కదా, 1 ఇంచ్ అయితే పొడవు ఎక్స్ట్రాగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఆర్మ్ లూజ్ అనేది చెక్ చేసుకోవాలండి. ఎప్పుడైనా బ్యాక్ పార్ట్ నుండి చెక్ చేసుకోవాలి. నాకైతే ఆర్మ్ లూజు 8 వచ్చింది. అలాగే హ్యాండ్ లూజ్ కూడా చెక్ చేసుకుంటున్నాను. లూజ్ చెక్ చేసుకునేటప్పుడు ఎంతుందో అంత పెట్టుకోవాలి. కాకపోతే మనం 1 ఇంచ్ అయితే పెంచుతున్నాం కదా లెంతు. 1 ఇంచ్ పెంచుతున్నాం కాబట్టి నేనైతే ఒక 1/2 ఇంచ్ తక్కువ పెట్టుకుంటున్నాను. కిందికొచ్చినప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తగ్గుతుంది కదా. 1/2 ఇంచ్ అయితే తక్కువ పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రా పెట్టుకున్నాను. ఆర్మ్ లూజు మనకి 8 ఇంచులు వచ్చింది కాబట్టి ఆర్మ్ డౌన్ అనేది డౌన్ అనేది 3/2 ఇంచులకైతే డౌన్ మార్కింగ్ వేసుకున్నానండి. అలాగే మనం ఇలా క్రాస్‌గా టేప్ పెట్టి 8 ఇంచులు ఎక్కడికి వస్తుందో అక్కడికైతే మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మనకి మధ్యలో ఒక మార్కింగ్ పెట్టుకోవాలి. పెట్టుకొని ఒక 1/2 ఇంచులు 1 ఇంచు వచ్చేలాగా ఇలా చూసుకొని డౌన్ అయితే చేసుకోవాలి. ఇక్కడికొచ్చేసరికి మనకి 1 ఇంచు 1 ఇంచు వరకి ఉండాలన్నమాట. ఇలా డౌన్ చేసుకుంటే మా హ్యాండ్స్ అనేది ఫిట్టింగ్ పర్ఫెక్ట్‌గా వస్తుందండి. ఇప్పుడు మనకి చూసాం కదా, 2 హ్యాండ్స్ కూడా సరిగ్గా రాలేదనమాట మనకి మెజర్మెంట్‌కి ఇచ్చిన బ్లౌజు. అలా కాకుండా హ్యాండ్స్ కటింగ్ అనేది ఇలా చేయండి, పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకసారి చేసి చూడండి ఫ్రెండ్స్. ఇలా వేసుకున్న తర్వాత మధ్యలో అయితే టక్స్ పెట్టుకోవాలి. మనకి హ్యాండ్ మధ్యలో నుండి జాయిన్ చేసుకుంటాం కదా, అలాగే ఎక్స్ట్రా క్లాత్ మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనకైతే కొంచెం జాయింట్స్ అయితే పడతాయండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు తీసుకోవడం కోసం మనం మార్కింగ్ వేసుకున్నాం కదా, దానికి 1/2 ఇంచు వచ్చేలాగా చూసుకొని మార్కింగ్ అయితే వేసుకోవాలి. అలాగే మార్కింగ్ వేసుకున్నట్టుగా కటింగ్ చేసుకొని టక్స్ ఇచ్చుకోవాలి. ఫ్రంట్ పార్ట్ అని తెలవడం కోసం అయితే ఫ్రంట్ లోతు షేప్ అనేది పర్ఫెక్ట్‌గా రావాలండి. ఇలా మార్కింగ్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ అని తెలుస్తుందనమాట. హ్యాండ్స్ కటింగ్ అయితే అయిపోయిందండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే చూసుకుందాము. హ్యాండ్స్ కోసం అయితే 4 ఫోల్డింగ్స్ వేసుకుంటాం కదండీ. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం క్లాత్‌ని ఓపెన్ చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ ఓపెన్ అయితేనేమో ఓపెన్స్ ఉన్న సైడు బ్యాక్ పార్ట్ తీసుకోవాలండి. ఇది నార్మల్‌గా ఫ్రంట్ ఓపెనే కాబట్టి ఇలా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది మార్కింగ్ వేసుకోవాలి. క్రాస్‌గా వస్తుంది కదా క్లాత్ అనేది, ఇలా మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి బ్లౌజు లెంత్ అనేది ఎంత ఉందో అక్కడ నుండి మనం లెంత్ అనేది చెక్ చేసుకునేటప్పుడు డాట్ వేసుకొని ఉంటాం కదండీ, అక్కడి వరకు పట్టుకొని చెక్ చేసుకోవాలన్నమాట. అలా అయితేనే బాగా వస్తుంది. లేదంటే మనకి తగ్గే ఛాన్స్ ఉంటుందన్నమాట లెంత్ అనేది. నాకైతే 14.5 వచ్చిందండి లెంత్. 14.5 అంటే నేను పైన కింద ఖర్చులు అన్నీ కలుపుకొని 1 ఇంచ్ అయితే ఎక్స్ట్రా పెట్టుకుంటాను. 15.5 అయితే పెట్టుకుంటాను. అదే మార్కింగ్ క్లాత్ మధ్యలో కూడా వేసుకోవాలండి. క్రాస్‌గా ఉండకుండా స్ట్రెయిట్‌గా వస్తుందన్నమాట మనకి డ్రాయింగ్ వేసుకునేటప్పుడు.
అలాగే మనం బ్యాక్ పార్టు దగ్గర నుంచెల్లి చెస్ట్ రౌండ్ కొలుచుకుంటాం కదా, ఇలా ఉక్సులు అనేది పెట్టకుండా ఓపెన్ చేసుకొని కరెక్ట్గా మనకి హ్యాండ్ మార్కింగ్ ఇలా ఉంటుంది కదా, హ్యాండ్ స్టిచ్చింగ్ అక్కడి వరకు అయితే కొలుచుకోవాలండి. పెట్టుకున్న తర్వాత అందులో హాఫ్ అయితే తీసుకోవాలి. నాకైతే పావు తక్కువ 10 వచ్చిందండి. ఆ మార్కింగ్ అనేది పైనుండి వేసుకోవాలి. పావు తక్కువ 10కి మార్కింగ్ వేసుకున్న తర్వాత మనకి ఎక్స్ట్రా మార్జిన్ కోసం 2 ఇంచెస్ అయితే వేసుకోవాలండి. 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్జిన్ వేసుకున్న తర్వాత నడుము లూజ్ అనేది ఎంత ఉందో చెక్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అందులో హాఫ్ అయితే పెట్టుకోవాలి. నాకు 16 ఇంచులు, అందులో హాఫ్ వచ్చేసి 8 ఇంచుల వరకు అయితే మార్కింగ్ వేసుకున్నాను. అలాగే మనం నడుము డాట్ వేసుకుంటాం కదా, డాట్కి అయితే 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాలి. తర్వాత మనకి ఖర్చు కోసం 2 ఇంచెస్ తీసుకున్నాను అనమాట. 1.5 ఇంచ్ కూడా తీసుకోవచ్చు మార్జిన్. క్లాత్ అయితే నాకు 2 ఇంచెస్ ఎక్స్ట్రానే పెట్టమన్నారు. దాదాపుగా 2 ఇంచెసే మార్జిన్ అయితే వేసుకుంటానండి. మరి క్లాత్ ఎక్కువగా ఉండొద్దు అన్న వాళ్ళకు మాత్రమే 1.5 ఇంచ్ అయితే తీసుకుంటాను. ఇప్పుడు మనము వెనుక మనకి డ్రాప్ షేప్ వస్తుంది, బోట్ నెక్ వస్తుంది కదా, దానికోసం మనం నార్మల్గా అయితే 5.5 ఇంచుల వరకు అయితే పెట్టుకుంటామండి. ఫుల్ షోల్డర్ అంటే నెక్కుకి షోల్డర్కి కలిపి 5.5 ఇంచులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనకి మనకి పార్ట్ నెక్ వస్తుంది కాబట్టి 6.5 ఇంచుల వరకు అయితే మార్కింగ్ చేసుకోవాలండి. 6.5 ఇంచుల వరకు మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఆర్మ్ డౌన్ కూడా 6.5 ఇంచుల వరకే చేసుకున్నాను. తర్వాత ఒకసారి చెక్ చేసుకొని పైనికో కిందికో చూసుకోవాలి. మనకి 8 ఇంచులు రావాలి కదా ఆర్మ్ డౌను, అలా రాకుంటే సెట్ చేసుకోవచ్చు. నాకైతే పర్ఫెక్ట్గా వచ్చిందండి. నేను 6.5 ఇంచులు తీసుకున్నాను. మీరు ఏమన్నా తేడా ఉంటే మళ్ళీ పైనకి కిందికి జరుపుకొని కూడా కటింగ్ చేసుకోవచ్చు. అది కూడా మన ఛానల్లో ఉందండి. అర్థం కాకుంటే ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి. ఇలా వేసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఎంత తీసుకోవాలి అంటే 6.5 ఇంచులు తీసుకున్నాం కదండి, షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి తీసుకోవాలి. ఫస్ట్ మనము షోల్డర్కి 3.5 ఇంచులు అయితే వదిలేసుకోవాలండి. ఇలా వదిలేసుకున్నప్పుడు మనము నెక్ అనేది డ్రా చేసుకుంటాం కదా, లోపలికి వస్తుందన్నమాట. 3.5 ఇంచులు అంటే మనకి 1/2 ఇంచ్ దాకా మనము డ్రా చేసుకునేటప్పుడు మనకి షోల్డర్లకి కలుస్తుంది అన్నట్టు. ఇప్పుడు చూపిస్తాను చూడండి. అలాగే డౌన్ వచ్చేసి 3.5 ఇంచులు తీసుకుంటున్నాను. 3.5 ఇంచులు తీసుకున్న తర్వాత మనకి నెక్ అనేది ఎంత ఉండాలో కింద నుండి కొలుచుకోవాలండి. 4.5 ఇంచుల వరకు అయితే సరిపోతుంది. మనకి కుట్టిన తర్వాత 4 ఇంచులు వస్తుందన్నమాట. 4.5 ఇంచుల వరకు తీసుకున్న తర్వాత మనకి పైన అయితే 3.5 ఇంచులు వచ్చిందండి, కానీ కింద మాత్రం 2.5 ఇంచుల వరకే తీసుకున్నాను. ఎందుకంటే పైన డ్రాప్ షేప్ అనేది డీప్గా రావాలనుకుంటే 3.5 ఇంచుల వరకైనా పెట్టుకోవచ్చు. వీళ్ళకి మరీ డీప్గా వద్దనమాట, వాళ్ళకి డీప్గా వద్దన్నారు. అందుకని ఇలా అయితే మార్కింగ్ వేసుకోవాలి. 1/2 ఇంచ్ తగ్గించి నేనైతే ఇలా మార్కింగ్ వేసుకున్నాను. మరీ డీప్గా కావాలనుకుంటే మనకి ఎంత ఉందో అంత పెట్టుకొని పెట్టేసుకోవచ్చు అనమాట. ముందుగా మనము అడుగుతాము కదా, డీప్గా కావాలంటే ఒక రకంగా కట్ చేసుకోవాలి, లేదంటే మనం నార్మల్గా నెక్ తీసినా కూడా అలాగే తీసుకుంటాం కదా. డీప్ కావాలంటే ఒక రకంగా, నార్మల్గా కావాలంటే ఒక రకంగా అయితే కటింగ్ చేసుకోవాలి. అలాగే ఇలా మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలండి. ఇప్పుడు ఇక్కడ నుంచి మనకి నేను చెప్పాను కదా, 1/2 ఇంచ్ అయితే మనకి బయటకు వస్తుంది షోల్డర్ దగ్గర నుంచి వెళ్ళి, బోట్ నెక్ కటింగ్ కాబట్టి ఇగో ఇలా వస్తుందండి. దీన్ని అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ కటింగ్ అనేది చేసుకుంటే షోల్డర్స్ అనేవి జారకుండా వస్తుంది. అలాగే ఫ్రంట్ పార్ట్ లూజు లేకుండా నీట్గా వస్తుందన్నమాట. నెక్ కూడా మనకి పర్ఫెక్ట్గా వస్తుంది, లేదంటే పట్టేసినట్టుగా మనకి చంకలో పట్టేసినట్టుగా అలా వస్తుందన్నమాట. హ్యాండ్స్ కూడా స్టిచ్చింగ్ చేసినప్పుడు రెండు ఒకే దగ్గరికి పర్ఫెక్ట్గా వస్తాయండి ఇలా కటింగ్ చేసుకుంటే. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది. అలాగే ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయితే మనం బ్యాక్ పార్ట్ పైన వేసుకొని ఫ్రంట్ పార్ట్ అయితే డ్రా చేసుకుందాం. ఇప్పుడు నార్మల్గా ఎలా చేసుకుంటామో అలాగే చేసుకున్న తర్వాత ఎలా సెట్ చేసుకుంటే సెట్టింగ్ అయితే అవుతుందో ఇప్పుడైతే చూపిస్తాను. నార్మల్గా మనం ఎలా డ్రా చేసుకుంటామో అలాగే క్రాస్గా వేసుకొని మొత్తం అయితే ఎలా ఉందో అలాగే డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. ఇక్కడ మనకి ఫ్రంట్ అనేది ఇలా ఫోల్డింగ్ చేసుకొని సమానంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా లోపలికి మలుచుకొని సమానంగా డ్రాయింగ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత
ఇలా మొత్తము మనకి ఫ్రంట్ పార్ట్‌లో ఎలా తీసుకోవాలో అలా అయితే మొత్తం ఇలా డ్రాయింగ్ అయితే వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత నేనైతే నెక్కు ఇక్కడి నుంచెల్లే పెట్టుకుంటున్నాను. 7 ఇంచెస్ అయితే డౌన్ మనకి నెక్ వస్తుందండి. ఫ్రంట్ పార్ట్‌లో 7 ఇంచెస్ వరకి తీసుకోవాలి. వీళ్ళది పొడవొచ్చేసి మనకి ఫ్రంటు నెక్కు 7 ఇంచెస్ తీసుకుంటున్నాను లెంతు. పెట్టుకున్న తర్వాత పైనుండి మనకి మెయిన్ బ్యాక్ పార్ట్‌లో 2 ఇంచెస్ అయితే ఫోల్డ్ చేసుకుంటాం గదా! ఫోల్డ్ చేసుకొని ఒక మార్కింగ్ అయితే వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ అనేది ఎలా చూసుకోవాలో చూపిస్తాను. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ లోతు అనేది తీసుకోవాలి. మన నార్మల్ బ్లౌజ్ లాగానే ఫ్రంట్ లోతుకి మార్కింగ్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి. మనకి నార్మల్‌గా అయితే ఇక్కడ నుంచి తీసుకోవాలి క్రాస్ కటింగ్ అయితే. కానీ క్రాస్ కటింగు తీసుకునేటప్పుడు మనకి ఫ్రంట్ ఉంటుంది గదండీ! మనం లెంత్ అనేది 6½ పెట్టుకునే వాళ్ళకి 6 పెట్టాలన్నమాట. పొడవు మనకి నెక్ పొడవు వచ్చేసి 7½ పెట్టుకోవాల్సిన వాళ్ళకి 7 పెట్టాలి. హాఫ్ ఇంచ్ అయితే తగ్గియాలండి. ఎందుకంటే మనకి ఇక్కడ క్రాస్‌గా రావడం వల్ల ఆహ్, కొంచెం నెక్ అనేది బ్రాడ్‌గా అయిపోతుందన్నమాట. అలా కాకుండా మనకి లెంత్ అనేది ఒక హాఫ్ ఇంచ్ తగ్గించుకొని పెట్టుకోవాలి. మనం నార్మల్‌గా పెట్టే నెక్ కంటే హాఫ్ ఇంచ్ అయితే తగ్గించుకోవాలండి లెంత్ అనేది. తగ్గించుకున్న తర్వాత ఇలా మనకి బ్యాక్ పార్ట్‌లో ఎలా వస్తుందో బోట్ నెక్ టైపు అందులోకే కలిపేసుకోవాలనమాట. స్ట్రెయిట్‌గా కాకుండా అందులోకే కలిపేసుకోవాలి. తర్వాత మనం నార్మల్‌గా ఎంత తీసుకుంటామో అట్లనే ఉక్సు పట్టీ దగ్గర నుంచెళ్ళి పైన నెక్ దగ్గర నుంచెళ్ళి 4½ ఇంచుల వరకైతే తీసుకున్నాను. అలాగే ఇక్కడ 2½ ఇంచుల వరకి ఇలా షేప్ అయితే ఇచ్చుకున్నాను. ఇలా ఇచ్చుకున్న తర్వాత మొత్తం కటింగ్ అయితే చేసుకోవాలండి. మీకు కొంచెం డౌట్ ఉంటే ఇదైతే బాలేదండి మొత్తము నెక్ అనేది. ఇదైతే ఒకసారి పెట్టి చూసుకోండి. మీకు ఏమన్నా బ్రాడ్‌గా వచ్చిందా? లేదంటే నార్మల్‌గా వచ్చిందా? ఒకసారి చెక్ జేసుకోండి. పర్ఫెక్ట్‌గానే వస్తుందండి. కాపోతే ఇదనేది క్రాసు లేకుండా అది షేప్ అనేది నీట్‌గా రాలేదు. ఇలా నేనైతే చెక్ జేసుకుంటున్నాను. ఇలా పెట్టుకొని చెకింగ్ అయితే చేసుకోవాలి. ఇది పైనకుందన్నారు. అందుకని నేనైతే కొంచెం ఆహ్, పెంచానన్నమాట నెక్ అనేది. ఇలా చెక్ జేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. మీకిచ్చిన మెజర్‌మెంట్‌కిచ్చిన బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్‌గా ఉందనుకోండి, మనకి నార్మల్‌గా డ్రాప్ షేప్ పెట్టమన్నప్పుడు డ్రాప్ షేప్ బ్లౌజ్ గూడా ఏమి ఇవ్వరు గదా! మనకి మెజర్‌మెంట్‌కి నార్మల్ బ్లౌజే ఇస్తారు. లేదంటే ఏమన్నా బ్లౌజు ఫ్రంట్ పార్ట్‌లో లోతనేది ఎక్కువగా ఉందంటే కొంచెం తగ్గించుకోవాలి. లేదంటే తక్కువగా ఉందంటే కొంచెం పెంచుకోవడం. ఈవెన్‌గా ఉండాలంటే ఒకసారయితే అది పెట్టి చెక్ జేసుకోండి. బ్లౌజ్ పెట్టి చెక్ జేసుకున్న తర్వాత మనం నార్మల్‌గా కంటే హాఫ్ ఇంచ్ అయితే తక్కువ తీసుకోవాలండి పొడవనేది. ఫ్రంటు నెక్ పొడవనేది. అలా తీసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఇప్పుడు మార్కింగ్ వేసిన విధంగా కటింగ్ అయితే చేసుకోవాలి. ఇక్కడ చూడండి హాఫ్ ఇంచ్ కంటే ఎక్కువ అనమాట. ఇందులో మనకి షేప్ అనేది వస్తుంది గదా! అలా కట్ చేసుకుంటేనే మనకి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు మంచిగా సెట్ అయితుందనమాట. లేదంటే మనము షోల్డర్ దగ్గర నుంచెళ్ళి జాయిన్ చేసుకొని ఆహ్, మనం హ్యాండ్స్ వేసే సైడు కటింగ్ చేయాల్సొస్తుంది. అలా కట్ చేస్తే బ్లౌజ్ అనేది అస్సలు సెట్ కాదండి. మొత్తం పట్టేసినట్టుగా వస్తుంది. లేదంటే చంకలో మొత్తం లూజ్ వస్తుంది. హ్యాండ్ దగ్గర బుంగలాగా వచ్చేస్తుందనమాట. అలా కాకుండా ఇలా సెట్ చేసుకొని కటింగ్ చేసుకుంటే పర్ఫెక్ట్‌గా వస్తుంది. ఒకసారి ఇలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. ఎలా వస్తుందో కామెంట్ చేయండి. ఓకే అండి. ఇప్పుడైతే షేప్ బెల్ట్ కట్ చేస్తున్నాను. నేనైతే 2 ఒకేసారి తీస్తున్నాను. మనకి కొంచెం లెంత్ తక్కువగా వస్తది అనుకున్నది లోపలికి వేసుకునే పీస్ అనేది ముందుగా పెట్టేసుకున్నాననమాట. కొంచెం తక్కువగా వచ్చినా పర్లేదు. మనం లోపలికే వెళ్ళిపోతుంది కాబట్టి మెయిన్‌గా మనం షేపు డ్రా చేసేదైతే పైనకి పెట్టుకోవాలి. ఒక సైడ్ అయితే 3 ఇంచులు పెట్టుకున్నాను. ఇంకో సైడ్ అయితే తక్కువ 3 ఇంచుల వరకి. హాఫ్ ఇంచ్ అయితే డౌన్ చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత మనకి బ్యాక్ పార్ట్ లెంత్ కంటే 1 ఇంచు లెంత్ పొడవు నడుము పొడవు కంటే 1 ఇంచ్ తక్కువైతే తీసుకోవాలి. ఎందుకంటే డాట్స్ వేసుకుంటాం గదా! లెంత్ తీసుకొని ఇలా అయితే కట్ జేసుకోవాలి. ఇది 2 పీస్ కిందొచ్చింది. ఇదనేది మధ్యలో వెళ్ళిపోతుందండి. అందుకనే క్లాత్ కొంచెం తక్కువున్నా గూడా షేప్ రాకున్నా పర్లేదు. మనం స్టిఫ్‌నెస్ కోసమే వేస్తాం గాబట్టి ఇలా 2 పీసెస్ అయితే విడదీసుకొని పక్కకు పెట్టేసుకుంటున్నానండి. ఇప్పుడైతే లైనింగ్ మొత్తం అయిపోయింది. ఇక నేను చూపిస్తున్నాను చూడండి. షోల్డర్స్ దగ్గర నుంచి మనం జాయిన్ చేసుకుంటాం గదా! మనం ముందుగా కటింగ్‌లో ఇలా క్రాసులు తీయకపోతే అస్సలు సెట్ కాదనమాట బ్లౌజు. పట్టేసినట్టుగా వస్తుంది.
ఇలా చేసినప్పుడు మనం హ్యాండ్స్ సైడ్ ఎక్కువగా వస్తే హ్యాండ్స్ సైడ్ కట్ చేస్తాం కదా, కట్ చేయడం వల్ల నెక్ అనేది సెట్ కాదన్నమాట. అందుకనే ముందుగానే ఫ్రంట్ పార్ట్లో ఇలా సెట్ చేసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ అయితే కటింగ్ అయిపోయిందండి. ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ లైనింగ్ అనేది మెయిన్ ఫ్యాబ్రిక్ మీద పెట్టుకొని కటింగ్ అయితే చేసేసుకోవాలి. హ్యాండ్స్కి జాయింట్స్ అయితే పడతాయి, లైనింగ్కి అయితే హ్యాండ్స్కి జాయింట్స్ అయితే పడతాయండి. ఇది మొత్తము ఒక 1/2 ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ ఉండేలాగా మెయిన్ క్లాత్ అయితే కట్ చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా 2 ఓపెన్ అయితే చేసుకుంటున్నాను. ఇలా ఎక్స్ట్రా ఉన్న పీస్ అంతా కట్ చేసుకోవాలి. ఇంకా మిగతాది స్టిచ్చింగ్ చేసేటప్పుడు కటింగ్ అయితే చేసుకుందాము. అలాగే ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ కూడా అలాగే కటింగ్ అయితే చేసుకుందామండి. క్లాత్ ఓపెన్ చేసిన తర్వాత మనం ఇప్పుడు ఏమైనా డిజైన్ వేయాలనుకుంటే ఈ మనకి ఒక సైడ్ అయితే బార్డర్ ఉంటుంది కదండి, చిన్న బార్డరు, దీంతో అయితే డిజైన్ వేసి స్టిచ్ చేయొచ్చు అనమాట. తను నార్మల్గా వేరే వర్క్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటాను, ఇప్పుడైతే నార్మల్గానే స్టిచ్ చేయమని చెప్పారనమాట. డిజైన్ ఏది వద్దన్నారు. దానివల్ల మనం బార్డర్ అయితే తీసి కట్ చేసి పక్కన పెట్టేసుకొని మిగతాది మొత్తము ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది కట్ చేసుకోవచ్చు. ఇలా 1/2 ఇంచ్ అనేది ఎక్స్ట్రా ఉండేలాగా, కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే 1 ఇంచ్ కూడా ఎక్స్ట్రా ఉండేలాగా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలండి. అలా చేసుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు కొంచెం క్లాత్ జరుగుతున్నా కూడా ఎక్కువగా ఇబ్బంది అయితే కాదు. అలా చూసుకొని కటింగ్ అయితే చేసుకోవాలి. ఈజీగా కూడా స్టిచ్చింగ్ అయిపోతుంది అనమాట. కొంచెం క్లాత్ ఎక్స్ట్రా కట్ చేసుకుంటే, మొత్తం ఈవెన్గా కట్ చేసుకుంటే సెట్ చేసుకుంటూ స్టిచ్చింగ్ చేయాల్సి వస్తుంది. క్లాత్ తక్కువ ఉన్నప్పుడు అంటే అడ్జస్ట్ చేసుకోవడానికి అది వేరు, కానీ ఇవి పట్టు శారీస్ ఇది బ్లౌజెసే కాబట్టి కొంచెం క్లాత్ ఎలాగూ ఎక్స్ట్రాగానే వస్తుంది. ఇలా అయితే కటింగ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత షేప్ బెల్ట్ కూడా పెట్టేసుకొని కటింగ్ చేసుకోవాలి. మనకి కొంచెం మనకి షేప్ అనేది పర్ఫెక్ట్గా వచ్చింది. మెయిన్ క్లాత్ దాని మీద పెట్టేసుకోవాలి. కొంచెం తక్కువగా ఉన్న పీస్ అనేది మధ్యలో పెట్టుకొని స్టిచ్చింగ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే మొత్తం కటింగ్ అయితే చేసుకున్నానండి. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ మెథడ్లో అయితే మీకు పట్టేసినట్టుగా ఉంటుంది, లేదంటే నెక్ పైకి వెళ్ళిపోతుంది అనుకున్న వాళ్ళు ఈ మెథడ్లో అయితే కటింగ్ చేసుకొని చూడండి, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే.